ఉదయ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నగర ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చూడడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. నగర పరిధిలోని మాచవరం 2వ డివిజన్లో దాదాపు 2.68 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 500 కిలోలీటర్ల సామర్థ్యం గల ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ను జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ ఇతర నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా దాదాపు 5 లక్షల లీటర్లను నిల్వ చేసి నగర ప్రజలకు అందించడం జరుగుతోందన్నారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా మంత్రి ముందు చూపుతో రాబోయే 70 రోజులకు నియోజకవర్గ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, కూటమి నాయకులు మాదివాడ రాము తదితర నాయకులు పాల్గొన్నారు. 2వ డివిజన్లో 500 KLD వాటర్ ట్యాంక్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా దాదాపు 5 లక్షల లీటర్ల వాటర్ని ఇక్కడ ట్యాంక్కి స్టోర్ చేసుకుని ఇళ్లకు అందించే దానికోసం ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2,68 లక్షల రూపాయలతో ఈ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. ఇది 2014లో మరి ఆ రోజున అమృత్ కింద ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించాం. అప్పటి నుంచి మరి వర్క్ పూర్తయిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కనెక్షన్స్ ఇవ్వని కారణంగా దాదాపు ఇక్కడ మాచవరంలో ఒకటి, గిలకల్దిలో ఒకటి 2 ట్యాంకులు కూడా నిరుపయోగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకి అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి దీన్ని మన నిర్లక్ష్యం చేశారంటే మనం ఒకసారి ఆలోచించాలి. అది ఖచ్చితంగా ఎలాంటిది ఎక్కడ కూడా డిలే కాకుండా ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఏమున్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చేస్తున్నాం. దాదాపు మన బందర్ కాన్స్టిట్యున్సీలో 14 ప్రాంతాల్లో మనం రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవసరమైతే ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా దానికి సంబంధించి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి బందర్ ప్రజలకి ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది రాకుండా చేయాలనేదే మరి మా కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. గతంలో కూడా చూసుకుంటే మరి ఆనాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వడ్డీ రంగారావు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్టీ రామారావు గారు ఇవ్వడం జరిగింది. తరగటూరులో 200 ఎకరాల్లో. అక్కడి నుంచే తర్వాత పైప్ లైన్లు అన్నీ పోతే 2014-19లో టోటల్ పైప్ లైన్స్ అన్నీ కూడా మరి మార్పిచ్చి ఎక్కడ కూడా చుక్క నీరు వృధా పోకుండా ఏర్పాటు చేశాం. అదేవిధంగా మనకి వాటర్ కూడా శుద్ధి చేయడానికి మొత్తం ప్లాంట్ను కూడా కొత్తది దాదాపు 16 కోట్ల రూపాయలతో అక్కడ మొత్తం మళ్ళీ ఫిల్టర్ చేసే పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఈ సమ్మర్ సందర్భంగా ఎక్కడ ఇబ్బంది రాకూడదని చెప్పి దాదాపు 1000 హార్స్ పవర్ మోటార్లు పెట్టి కాలం, ఎందుకంటే సమ్మర్లో మనకు వచ్చేది 15 రోజుల్లో నింపాల్సింది ఉంటుంది. ఖచ్చితంగా ఒక 1 వీక్లోనే మనకు అందుద్ది. తర్వాత అందదని ఉద్దేశంతో 1000 HP మోటార్లు పెట్టి, జనరేటర్లు పెట్టి, ట్రాన్స్ఫర్లు పెట్టి మొత్తం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంతా కూడా ఫిల్ చేసాం. దీనివల్ల బందర్ మండలం, బందర్ టౌన్, పెడన కూడా రాబోయే 60 రోజుల వరకు ఎక్కడ నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మచిలీపట్నం 2వ డివిజన్లో పెద్దల గౌరవనీయులు కొల్లు రవీంద్ర మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క వాటర్ ట్యాంక్ని ప్రారంభించడం జరిగింది. ఇంత నీళ్లు టైట్లో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ సాధారణంగా కొత్త కనెక్షన్లు ఇవ్వడం ఈ టైంలో కుదరదు. అలాంటిది ఈ టైంలో ట్యాంక్ ప్రారంభిస్తున్నారంటే ముందు చూపుతో మన మంత్రి గారు ట్యాంకులు ఫుల్ చేయటం వల్ల ఇవాళ పుష్కలంగా మచిలీపట్నం నియోజకవర్గం మొత్తం నీళ్లు పుష్కలంగా ఇవాళ సమ్మర్ దగ్గర 70 రోజులు ఇబ్బంది లేకుండా ఫుల్ చేయడం జరిగింది. అలాగే ఇప్పటి నుంచో నిరుపయోగంగా పెట్టేశారు 2 కోట్లు ఖర్చు పెట్టి ఆ ట్యాంకును ప్రారంభించడం. కూటమి ప్రభుత్వంలో అంటే ఎంత శ్రద్ధగా ఉంటుందో ప్రజల పట్ల ఎలా ఉంటున్నారో చూస్తున్నాం. అలాగే మరి బందరకోటలో కూడా ఇంకొక వాటర్ ట్యాంక్ ఉంది, ఇంకోటి కూడా మరి ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడటమే మరి కూటమి ప్రభుత్వం ఆలోచన అని చెప్పి తెలుసుకుంటూ అందరికీ మరొకసారి మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపు ఉత్తర్వులను సర్కార్ తోట కాళీవాసులకు మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అందజేశారు.
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములుగా ఉండిపోయిన 22A నిషేధిత జాబితాలని భూములకు విముక్తి కలిగించి వాటిపై సర్వహక్కులు కల్పించామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి నగరంలోని 4, 5 డివిజన్ల సర్కార్ తోట పరిధిలో ఉన్న సెక్షన్ నంబర్ 22లో నమోదు కాబడిన భూములకు మినహాయింపు ఉత్తర్వులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో ఏర్పాటై సర్కార్ తోటగా పిలువబడిన ఈ ప్రాంతంలోని భూములు 22A నిషేధిత జాబితాలో ఉండటం వల్ల కాలనీ వాసులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటకు ఇప్పటివరకు అవకాశం లేకపోయిందన్నారు. ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీ ప్రకారం వారి భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి దాదాపు 340 మందికి పూర్తి హక్కులు కల్పించి అందుకు సంబంధించిన ఉత్తర్వులను వారికి అందించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం వారి భూములను 22A నిషేధిత జాబితా నుంచి చట్టబద్ధంగా తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పూర్తి హక్కులు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె స్వాతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, కార్పొరేటర్ ఛాయాదేవి, తహసీల్దార్ నాగభూషణం, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మాజీ డిప్యూటీ కలెక్టర్ విజయశేఖర్, పార్టీ ఇన్ఛార్జి రత్నాకర్, మాజీ కౌన్సిలర్ చంటి తదితరులు పాల్గొన్నారు. సర్కారు తోట ప్రాంతం మనందరికీ కూడా సుపరిచితమే. ఈ ప్రాంతం బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ ఈ కాలనీ ఏర్పాటైంది. సర్కార్ వారి తోటగా పిలువబడి ఈ ప్రాంతంలో గతంలో రిజిస్ట్రేషన్స్ జరిగే 65కు ముందు, తర్వాత ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద 22Aలో ఉండడం వల్ల రిజిస్ట్రేషన్స్ జరుగుతుంది. కానీ లోన్కి వెళ్ళాలన్నా కూడా మరి కలెక్టర్ గారికి అప్లై చేసుకుని ఎన్ఓసి వచ్చే వరకు వెయిట్ చేసుకుని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అమ్ముకోవాలన్నా కూడా సరైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ ఈ ప్రాంతానికి మరి 340 మంది బెనిఫిషియర్స్కి 22A నుంచి తప్పిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పార్క్స్ కానీ టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా సబ్ డివిజన్ చేసి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళకి సపరేట్గా ఒక సర్వే నెంబర్ ఇచ్చి ఈరోజు ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ప్రాంతంలో ఇంతమందికి ఈ రకమైనటువంటి ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వడం అనేది రాష్ట్రంలోనే మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడం మరొకసారి కలెక్టర్ గారికి అలాగే వారి సిబ్బంది అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎప్పుడు వచ్చినా వీళ్ళు ఈ సమస్య చెప్తా ఉండేవాళ్ళు. మరి చెప్పినప్పుడల్లా ఖచ్చితంగా చేద్దాం ఉన్నాం. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసాం. అలాగే ఇంకా మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయి. త్వరలోనే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఎక్కడ కూడా టెక్నికల్ ఇబ్బంది లేనివన్నీ కూడా ఇమ్మీడియట్గా ఫ్రీ చేసి అందరికి కూడా అందించడం కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్యాబినెట్లో కూడా మేము ఈ రెవెన్యూ ఇష్యూస్ మీద డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఎక్కువగా రెవెన్యూ సమస్యలు చాలామంది గత ప్రభుత్వం చాలా జటిలం చేసేసింది. లాస్ట్ గవర్నమెంట్లో అధికారుల దగ్గరికి ఎలాంటి భయపడిపోయాడు, ప్రజాప్రతినిధుల దగ్గరికి ఎలాంటి భయపడిపోయాడు, ఏదైనా వెళ్తే ఎక్కడ భూములు లాగేసుకుంటారని భయపడి ఇవాళ ప్రతిరోజు కూడా వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. త్వరలోనే అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. ముఖ్యంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ఇంకా కొన్ని మా దృష్టిలో ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా పరిష్కారం చేసి ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికోసం ముందుకెళ్తున్నాం. మరి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. నగరంలో సర్కారు తోట చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న సమస్య. యాక్చువల్లీ ఈ సర్కారు తోటకి బ్రిటిష్ టైంలో అందరికీ కూడా పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా ఇది నిషేధిత భూముల జాబితాలో సర్వే నెంబర్స్ ఉండడం వల్ల ఇక్కడ దాదాపు 304 ప్లాట్స్లో ఉన్న వాళ్ళందరిది కూడా రిజిస్ట్రేషన్స్ అవ్వకుండా తర్వాత వాళ్ళు దాన్ని ఏది తాకట్టు పెట్టుకోకుండా ఇబ్బంది పడేవాళ్ళు. దాన్ని ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా రెవెన్యూ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయాలి అనే పట్టుదలతో ఉంది కనుక అదే దిశలో ఈ యొక్క సమస్యని ఈరోజు ఇక్కడున్న 304 ప్లాట్లన్నీ కూడా నిషేధిత భూముల జాబితా నుంచి తీసేయడం జరిగింది. చట్టరీత్యంగానే అన్ని ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసేయడం జరిగింది. సో ఇలాగే రెవెన్యూ సమస్యలు ఏమున్నా కూడా దాన్ని చాలా పాజిటివ్గా చూస్తూ ప్రజలకి మెరుగైన పాలన అందివ్వాలి అనేదే ప్రభుత్వ లక్ష్యం. థ్యాంక్ యూ. ఆ రోజు ఉన్నటువంటి గుర్రం ప్రసాద్ గారు కానీ ఆ రోజులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కమిటీ కానీ ఈ యొక్క పట్టాల కోసం ఈ యొక్క దీన్ని వైర్ ఫారెస్ట్ దీని నుంచి ఎన్ఓసి తీసుకుని
ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా పెట్టాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీలో అలనాడు ఉన్నటువంటి అంబటి బ్రాహ్మణయ్య గారు, నడుగుతుడి నరసింహారావు గారు, బొత్సుల అర్జున్ గారు, కౌన్సిలర్గా ఉన్నటువంటి నేను కూడా బాగా కష్టపడటం జరిగింది. ఆ రోజుల్లో దీన్ని కొంతవరకు ముందుకు తోయటం, తర్వాత అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, దీన్ని మళ్ళీ 10 ఏళ్ళు వెనకాలేయటం, మళ్ళీ దీన్ని కదిపినటువంటి కొల్లూరు రవీంద్ర గారిని అప్పుడే ఇవ్వాల్సినటువంటి సమయం ఆసనమైనప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ దాన్ని తొక్కిపెట్టి 5 ఏళ్ళు ఇవ్వకుండా ఇప్పటి వరకు చేయటం, దీని మీద అధ్యాయం చేసినటువంటి మన కొల్లూరు రవీంద్ర గారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ యొక్క 304 మందికి కూడా ఇవాళ ప్రొసీడింగ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి జనసేన, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రత్నాగారి ద్వారా ఇవ్వటం జరుగుతుంది. మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అట్లాగే చిలకలపూడి ప్రాంతం చంద్రబాబు కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దీనికి కూడా ఇప్పుడే మేము కలెక్టర్ గారిని, మంత్రి గారిని అడిగాం. అవి కూడా వెంటనే ప్రొసీడింగ్ పెట్టమని చెప్పారు. 44వ డివిజన్లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో కమిటీ సభ్యులు అన్నప్రసాద వితరణను చేపట్టారు. 44వ డివిజన్ రుస్తుంబాదలో గల అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మొదటి మంగళవారం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్వామివారికి అభిషేకాలు నిర్వహించి తమలపాకులతో అర్చన చేపట్టారు. గత 4 సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి మంగళవారం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. శ్రీరామచంద్రుడి వెంట విశ్వాసంగా ఉండి సీతారాముల కొరకై తన జీవితాన్ని అంకితం చేసిన ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం ఎంతో మేలు జరుగుతుందనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ పూజలో పాల్గొన్న మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మంచాల రాంబాబు, చలమశెట్టి రమేష్, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నంలో 44వ డివిజన్లో రుస్తుంబాద దగ్గర ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర గత 4 సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి మంగళవారం నాడు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈరోజు అన్ని దానంలో కల్లా అన్నదానం గొప్పది. అటువంటి నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి భగవంతుడు ఎవరున్నారంటే ఆంజనేయ స్వామి. ఆనాడు రాముడికి ఏ విధంగా అండగా ఉండి నమ్మకం, విశ్వాసంతో ఆయన శక్తియుక్తులను ఉపయోగించి సీతమ్మ జాడ కనిపెట్టినటువంటిదంతా కూడా మనం చూసాం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆంజనేయుడి యొక్క పట్ల నమ్మకం ఉంటే అదే నమ్మకం, విశ్వాసంతో మన కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉంటాయని ఊరు వాడ ఆంజనేయ స్వామి గుడి లేనటువంటి ప్రాంతం మనమందరం కూడా ఆంజనేయ స్వామి భక్తులుగా మనందరం మారుతున్నాం. ఇలాంటి సమాజంలో ఉన్నతమైనటువంటి కుటుంబాలు ఉన్నప్పటికీ కొంతమంది సేవ ద్వారా ప్రజలకు దగ్గర అవ్వచ్చు, భగవంతుని ద్వారా 10 మందికి మేలు చేయని నమ్మకం, విశ్వాసంతో గజ్జల వెంకటరత్నం గారు కానీ, మంచాల రాంబాబు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మొదటి మంగళవారం సందర్భంగా రుస్తుంబాద 44వ డివిజన్లో అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పార్క్ వెనకాల 46వ నెల ఇది ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఇంకా ముందుకి ఈ ప్రజలు మన సహకారంతో, వెంకటరత్నం కానీ, మన చలమలశెట్టి రమేష్ కానీ, వార్డు ప్రజలందరూ సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా దిగ్విజయంగా నడపాలని, నలుగురికి అన్నం పెట్టే ఆలోచన ఇంకా కలగాలి. ఇక్కడ భక్తాంజనేయ స్వామి గుడి దగ్గర 44 డివిజన్లో మన మంచాల రాంబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల గత 5 సంవత్సరాల మట్టి భోజనాలు జరుగుతున్నాయి. ఈ భోజనాలకి వాళ్ళ ముఖ్య నాయకుడిగా మన పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులందరూ మనస్ఫూర్తిగా భోజనాలు చేసి ఆనందంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. 14వ డివిజన్లో శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 14వ డివిజన్లో శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి కంటి పరీక్షలు జరిపారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు అందజేయడం, కంటి శస్త్రచికిత్స అవసరమైన వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి శస్త్రచికిత్స చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి అడప రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో 14వ డివిజన్లో ఉచిత కంటి పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. శంకర్ నేత్ర సంబంధించి వారు ఒక 8 మందితో ఇక్కడికి డాక్టర్లు కానీ, పిఆర్ఓలు కానీ, అట్లాగే స్టాఫ్ కానీ ఒక 8 మందితో ఇక్కడికి రావడం జరిగింది. 14 డివిజన్ సంబంధించి ఇప్పుడు వరకు చాలామంది కూడా ఈ శిబిరాన్ని సందర్శించి వారి కంటి సమస్యలు పరిష్కారానికి
చేసే మార్గంగా చాలామంది ఇవాళ ఈ శిబిరానికి రావడం జరిగింది. అలాగే సుమారు ఒక 20 మంది పైనే ఆపరేషన్లకి అర్హులని చెప్పి వాళ్ళు గుర్తించడం జరిగింది. వీరిని కూడా ఒక డేట్ ఇచ్చి వీరందరూ కూడా ఇక్కడి నుంచి బస్సు ప్రయాణం వాళ్ళే పెట్టి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేయడం, ఉచితంగా ఆపరేషన్ చేసి ఏర్పాటు చేస్తారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ శంకర్ నేత్రాలయ వారిచే ఇక్కడ మెగా క్యాంపు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులు 14వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన రత్నాకర్ గారు ఇక్కడ మాకు ఎంతో సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ టెంట్లు కానీ ఇక్కడ వచ్చే పేషెంట్లకి వాటర్ కానీ సప్లై కానీ అన్నీ ఆయన మాకు చాలా బాగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ క్యాంపు ఉద్దేశం ఏంటంటే శుక్లం ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్ చేయటం, పేదవారికి అతి తక్కువ రేట్లకే కళ్ళజోళ్ళు ఇవ్వటం, ఇంకేదైనా సమస్యలు ఉన్న వారికి ఉచితంగా మందులు ఇవ్వటం. ఈ క్యాంపు ద్వారా ఈ సద్వినియోగాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎమ్మెల్యే చొరవతో తమ రోడ్డు సమస్య పరిష్కారమైందని ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను అన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో మండల పరిధిలోని కొత్తపేట గ్రామ జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, జన సైనికులు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొత్తపేటలో భాను మాట్లాడుతూ తమ గ్రామానికి నాబార్డ్ RITF నిధుల నుంచి 55 లక్షలు మంజూరు చేయించిన సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు అభివృద్ధిలో కొత్తపేట, రామకోటిపురం, అశ్వారావుపాలెం, మోదుమూడి వాసులు అవనిగడ్డకు రాకపోకలు సాగించేందుకు ప్రయోజనకరంగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గంలో మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లి, వెంకటాపురం ప్రధాన రహదారి నిర్మాణానికి 2,60,00,000, అవనిగడ్డ మండలం కొత్తపేట మోదుముడి రోడ్డు నిర్మాణానికి 55 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం మన అవనిగడ్డ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దాదాపు 3,80,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ముందుగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరియు అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారికి వీరిరువురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు మన రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గాల్లో కానీ రోడ్లు అస్తవ్యస్తంగా తయారైపోయినాయి. కావున ఇప్పుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చొరవతో, మన అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు గారి చొరవతో రోడ్లు మంజూరయ్యి ప్రజలు హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనం మన అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి మండలం వెంకటాపురం నుంచి పెదకళ్ళపల్లి వెళ్లే రోడ్డుకి దాదాపు 2,60,00,000 రూపాయల దాకా మంజూరు చేయించారు. అలాగే మన కొత్తపేట గ్రామం నుంచి మోదుమూడి వంతెన వరకు 55 లక్షల నిధులు మంజూరు చేయించారు. ముందుగా మన కొత్తపేట గ్రామస్తుల తరఫున మన ఎమ్మెల్యే గారికి మరియు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. సహాయ ఫౌండేషన్ పేదవాడి ఫౌండేషన్ అని ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉస్మాన్ బాషా తెలిపారు. ప్రతి పేదవాడికి మేలు చేయాలని, నిస్సహాయకులకు అండగా ఉండాలని, వారి కష్టాల్లో తమ వంతు సహాయం అందించాలని ఆలోచనతోనే సహాయ ఫౌండేషన్ స్థాపించి నేటికి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుందని బాషా తెలిపారు. 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెడన పట్టణంలోని ఫౌండేషన్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలను పంచారు. ఫౌండేషన్ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి బాషా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మట్ట రాధాకృష్ణమూర్తి, రైతుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 9 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. మరి నిజంగా ఈ సహాయ ఫౌండేషన్ స్థాపించడం ఒక ఎత్తు అయితే దీన్ని సజీవంగా ఉంచడం అనేది మరొక ఎత్తు. మరి దీనికి మనం అంతా కూడా కర్మ క్రియలేనప్పటికీ కూడా దీనిలో ఎక్కువ శాతం వర్క్ చేసినటువంటి మన భాష గారికి మనమంతా కూడా అభినందనలు తెలియజేయాలి. ఆయన ఏదో ఒక ఈవెంట్ ప్రతి వారం నిర్వహిస్తూ మనందరినీ కూడా కోఆపరేట్ చేయమని చెప్పేసి అడగటం, మనందరినీ కూడా ఉత్సాహపరచడం, దీనిలో పాల్గొనమని చెప్పటం, మన వాళ్ళంతా కూడా యాక్టివ్గా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఈ సహాయ ఫౌండేషన్ అనే దాన్ని ఒకటి అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే సహాయ ఫౌండేషన్ కేవలం పేదలకు సహాయం చేయడమే కాకుండా ఎక్కడైనా ఉపద్రవాలు ఏమైనా వచ్చినప్పటికీ కూడా అక్కడ అటెండ్ అయ్యి వాళ్ళకు కూడా సహాయం చేస్తుంది జరుగుతుంది. సో కాబట్టి పేదవాడి పక్షాన్ని నిలబడి మరి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముందుగా మాకు సహకరించిన దాతలకు, సభ్యులకు
అదేవిధంగా మీడియా పెద్దలకు ఇతరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. సమాజంలో పుట్టినందుకు మనవంతుగా ఎంతో కొంత మంచి చేయాలి, ఆ చేసే మంచి 10 మందికి ఉపయోగపడాలి, ఎటువంటి స్వార్థం లేకుండా అంటే చేసిన మంచి దేవుడు చూస్తాడు అనే ఒక సంకల్పంతో ఒక మంచి మనసుతో మరి దాదాపుగా 9 ఏళ్ల క్రితం ఈ సహాయ ఫౌండేషన్ ని స్థాపించడం జరిగింది. స్థాపించిన కాలం నాటి నుంచి ఈ రోజు వరకు కూడా అంటే మొదట్లో వారానికి ఒక 2 ఈవెంట్లు, ఆ లెక్కన కొన్ని రోజుల తర్వాత డైలీ ఫుడ్, మిగిలిపోయిన ఆహారం పంచడం, పిల్లలు చదివించడం, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి హెల్ప్ చేయడం, అట్లా విద్యాపరంగా లేదంటే మొక్కలు నాటించడం. మాతృశ్రీ ఈశ్వరమ్మ జయంతి వేడుకలను శ్రీ సత్యసాయి సేవా సమితిలో ఘనంగా నిర్వహించారు. ఈడేపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితిలో మాతృశ్రీ ఈశ్వరమ్మ దినోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జిల్లా అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి అష్టోత్తర శతమాతృ వందన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో 108 మంది మాతలకు 108 మంది పిల్లలు పాతూరి జ్ఞానేశ్వర శర్మ ఆధ్వర్యంలో శాస్త్రజ్ఞ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మందిరంలో 108 మహిళలకు పసుపు కుంకుమ చీర రవిగా అందించారు. సత్యసాయి బాబా తల్లి అంటే ఎంతో ప్రేమ గౌరవం అని, ప్రతి ఒక్కరూ కన్నతల్లిని పూజించాలని ఆయన ఉపదేశిస్తూ ఉండేవారని, అందులో భాగంగా ఈశ్వరమ్మ జయంతిని పురస్కరించుకొని సమితిలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని సమితి సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమం 100 రోజులలో ఈ రోజుకి 84వ రోజు. ఈరోజు మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా మే 1వ తారీఖు నుంచి మే 8వ తారీఖు వరకు అంటే ఎల్లుండి గురువారం వరకు ఈడపల్లి భగవాన్ సత్యసాయి బాబా వారి మందిరం నందు బాలవిక పిల్లలకి నైతిక విలువలు, సాంకేతిక విద్యని అందించే నిమిత్తం బాలవిక స్వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. అందులో ఈ రోజు నాడు శ్రీ సత్యసాయి అష్టోత్తర శత మాతృవందనం 108 మంది మహిళా మాతృకి మాతృవందనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మాతృదేవోభవ, తల్లికి ఇచ్చిన దైవం లేదు. ఆనాడు స్వామి చిన్నతనంలో తల్లికి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ అధినాయకత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని పామూరు ఎమ్మెల్యే వరకుమార్ రాజా అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ అధినాయకత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని పామూరు ఎమ్మెల్యే వరకుమార్ రాజా అన్నారు. మొవ్వ మండలం నిడమూలి గ్రామంలో ఇటీవల మరణించిన కోట పోతురాజు అనే పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కుమార్ రాజా 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. మంత్రి నారా లోకేష్ ముందు చూపుతో సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం మంచి విషయమని అన్నారు. పామూరు నియోజకవర్గం మొవ్వ మండలం నిడమూలి గ్రామం ఈరోజు కాలనీకి వచ్చాం. ఇక్కడ కోటా పోతురాజు గారు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆయన నమోదు చేసుకోవటం, ప్రమాదవశాత్తు ఆయన చనిపోయారు కాబట్టి 5 లక్షల రూపాయలు ఆయనకి బ్యాంక్ అకౌంట్లో రావటం, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఈరోజు ఇవ్వటానికి వాళ్ళ ఇంటికి వచ్చాం. వచ్చిన తర్వాత పోతురాజు గారి భార్యను కానీ కుమారుడిని కానీ వీళ్ళతో మాట్లాడుతుంటే చాలా చాలా బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. పోతురాజే ఆ రోజు ఇంటికి ₹1 సంపాదించి 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే అది పోతురాజు ద్వారా. ఈరోజు పోతురాజు గారు లేరు. మరి కుటుంబానికి ఏంటి ధైర్యం అంటే ఆ 5 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పడ్డ తర్వాత చనిపోయిన వ్యక్తి తిరిగి రాకపోయినా ఆ వ్యక్తి యొక్క ఏదైతే ఆత్మ శాంతించే విధంగా, అదేవిధంగా ఈ కుటుంబానికి ఒక ధైర్యం నింపే విధంగా
చీకటమయం అయిపోయిన ఈ కుటుంబంలో వెలుగు నింపే విధంగా 5 లక్షల డబ్బులు నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, యువనేత లోకేష్ బాబు గారు తీసుకున్న ఈ ఏదైతే 5 లక్షల సభ్యత్వం ఇది స్ఫూర్తిగా నిలబడింది, మా కుటుంబంలో వెలుగు నింపింది అని వారు వ్యక్తం చేసిన విధానం బట్టి మేము చాలా సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.